హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మటన్ లివర్ ఫ్రై. నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. లివర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ముందుగా లివర్ని మంచిగా శుభ్రంగా సాల్ట్ వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ మటన్ లివర్ ముక్కలని వేసేయాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అది అక్కడ ఫ్రై అవుతూ ఉంటే దాంట్లో కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, మసాలా దినుసులు మొత్తం, మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా దినుసులు మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అది మనకి ఫ్రై అయిపోయాయి. ఇక్కడ కూడా ఇది ఫ్రై అయిపోయింది. కానీ ఇది మనం ఎంత వాటర్ లేకుండా వేసినా కూడా ఆయిల్లో వేయగానే ఖచ్చితంగా వాటర్ అయిపోతుంది. ఇవి ఇలా మంచిగా ముక్క కొంచెం గట్టి పడ్డాక తీసి ఒక దాంట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ మాత్రం అలాగే ఉంచాలండి, ఎందుకంటే మనకు టేస్ట్ మాత్రం దాని వల్లనే వస్తుంది. ప్యాన్లో ఆ వాటర్ అలాగే ఉంచి దాంట్లోనే కొద్దిగా ఆయిల్, అంటే మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా వేసుకొని అందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అంటే ఈ వాటర్లో ఫ్రై అవుతాయా కావా అని మీరు అనుకోవచ్చు, కానీ లేదండి, ఖచ్చితంగా మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. అవి కొద్దిగా దగ్గర పడ్డాక దాంట్లోనే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే మనకు తొందరగా ఇంకా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మటన్ లివర్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపాలి. మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టేసేయాలి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి దీనికి ఒక 2 స్పూన్స్ వరకు కారం, దాంట్లోనే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయొద్దండి, మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనము ఆనియన్స్లో వేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసుకున్నాం కదా మసాలా, దాంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసాం మనము. చూడండి, అది వేయగానే కొంచెం గ్రేవీగా బాగుంది కదా. ఇవి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసాం అనుకోవద్దు, అవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాక దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇలా దగ్గర పడాలి. ఇలా థిక్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సపరేట్గా కొద్దిగా మనం దంచుకున్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది మనకు ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ మనము బిర్యానీ మసాలా టోటల్గా వేసాం కాబట్టి. కానీ నిజంగా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం.